హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హరిత. ఈరోజు ఫ్యామిలీ అంతా కలిసి ఊరు వెళ్తున్నాం అనమాట. అరిసెలు చేయడానికి అరిసెల ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాము. పొంగల్ వస్తుంది కదా, సంక్రాంతి పండగ కోసం చేసుకుంటున్నాము. సో మా లేడీస్ అందరు కలిసి అరిసెలు చేయబోతున్నాము. అండ్ ఈ వ్లాగ్ అంతా కూడా ఫుల్ ఫన్గా ఉంటుంది, చూసేయండి. అండ్ ఇప్పుడైతే ఊరికి బయలుదేరదాం. వెళ్తూ వెళ్తూ దారిలో మా వదిన్ని పిక్ చేసుకొని వెళ్దామని వెళ్తూ ఉన్నాము. అందరం కలిసి చేసుకొని అందరం షేర్ చేసుకుంటాం అనమాట. ప్రతి ఇయర్ కూడా ఇట్లానే జరుగుతూ ఉంటుంది. అందరం ఊరెళ్ళి చేసుకుంటాము. అది కూడా పొయ్యి పెట్టి చేస్తూ ఉంటాం. వెళ్ళాక మీకే చూపిస్తాను. ఇక్కడైతే వచ్చేసాం అనమాట. ఇక మా వదినోళ్ళ బాబు స్కూల్కి వెళ్ళాల్సి ఉంటే టైం అయిపోయింది అని చెప్పి కాసేపు కింద ఉండేసి ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత వెళ్ళాము. ఇక్కడ నుంచి ఒక 15 మినిట్స్ వెళ్తే చాలు ఊరు వచ్చేస్తుంది. సో ఊరైతే వచ్చేసామండి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు లోపల చూడండి, అందరూ అరిసెలకి సిద్ధం చేస్తున్నారు. పొయ్యి కూడా మంటేశారు. ఇదిగోండి మా నాయనమ్మ అరిసెలు చేయడానికి రెడీగా ఉంది. ఏం నాయనమ్మ, అరిసెలు ఎన్ని రకాలు చేస్తున్నావు ఈరోజు? ఈరోజు 2 రకాలు. ఏమే? చక్కెర అరిసెలు, బెల్లపరిసెలు. ఎన్ని కేజీలు చేస్తున్నావు? ఈ 5 అవి 5 అవి 2 7 7 కేజీలు అరిసెలు అంటే ఈరోజు పొయ్యి ఆరిపోతుంది. ఏం చేసారు దీనికి అడిగి రమ్మంటే పెట్టండి అయితే. ఇదిగోండి అరిసెల కోసం పాకం పెట్టడానికి గిన్నె అయితే పెట్టేశారు. పొయ్యి మీద చేద్దాం అనుకొని ఈరోజు కట్టెలు అన్ని తెప్పించుకున్నారనమాట. సో పొయ్యిని పెట్టేసి ఇదిగో స్టార్ట్ చేస్తున్నారు. పాకం కోసం నీళ్ళు అయితే వేస్తున్నారండి. బెల్లం అరిసెలు 5 కేజీస్ చేస్తున్నారు కాబట్టి 5 కేజీలు బెల్లాన్ని చిన్నగా నలగొట్టి వేస్తున్నారు. తలా ఒక చెయ్యి పడాలి అని చెప్పి అందరి చేత వేపిస్తుంది మా నాన్నమ్మ అయితే ఇక్కడ. పాకం కోసం నీళ్లు బెల్లం అయితే పొయ్యి మీద వేశారండి. ఎన్ని లీటర్స్ నీళ్లు పోసారు 5 కేజీస్కి అనేది ఒకసారి కనుక్కుందాము. ఏం నాయనమ్మా, 5 కేజీలు బెల్లంకి ఎన్ని నీళ్లు పోసావా? 2 లీటర్లు. 2 లీటర్లే పొయ్యాలా? బాగా పాకం బాగా ఉడకద్దు అనమాట. కరెక్ట్ గా వస్తాయి అరిసెలా? వస్తాయి. ఇక అదే రోజు పోలేరమ్మకి అయితే పెట్టుకుంటున్నారనమాట. సో దానికోసం మా అత్తమ్మ రెడీ చేసుకుంది. ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళేసి ఇంట్లో పూజ చేసేసాను. అంతా పని చేసుకొని స్నానం చేసి అమ్మవారికి పోలేరవ్వకి సర్ది రెడీ చేసేసాము. బ్రహ్మాండంగా ఉంటుంది మన ఊళ్ళో సర్ది. పక్క నేను వెళ్ళి పోసేసి వస్తాను. మీరంతా లేక అరిసెలు పండిస్తా ఉండండి. రోజు సర్ది పోస్తుంటే మా అను కూడా వచ్చింది, కోడలు కూతురు అందరితో కలిసి ఈ రోజు సర్ది పోస్తున్నాను. ఇక్కడ 3 జనరేషన్స్ ఉన్నారండి. ఇందాక చూసారు కదా మా నానమ్మ, వాళ్ళ పెద్ద కూతురు మా పద్దు, ఆ తర్వాత చిన్న కూతురు మా చిన్నత్తమ్మ, వీళ్ళిద్దరు కూతురు మా వదిన. ఇదిగో అరిసెలు చేసే దాంట్లో మా అమ్మ కూడా వస్తుంది అనమాట. కొంచెం లేట్ గా వస్తా అని చెప్పింది. వచ్చాక చూపిస్తాను ఆవిడ కూడా. ఐదు కేజీలు బెల్లం అరిసెలు, 2 కేజీలు చక్కెర అరిసెలు, 1 కేజీ కొబ్బరి వడలు, మొత్తం మనం 8 కేజీలు చేస్తున్నాం ఈరోజు. 8 కేజీలకి 10 కేజీలు బియ్యం పోసా. 8 కేజీలు అంటే బెల్లం చక్కెర అన్ని కలిపి 10 కేజీలు పైనే పోసాను. కరెక్ట్ గా సరిపోద్ది. ఇంకా కాస్త పిండే మిగిలేటట్టు పోసుకోవాలి. ఇది తడిపిండి కదా. ఇప్పుడు ఆడించుకొచ్చాము. నైట్ 10కి నానబోసాము. ఇప్పుడు 6కి ఆడిచ్చాము. 8 గంటల సేపు నానాలి బియ్యం. నానిన తర్వాత ఆరబెట్టి ఆ తడి మీదనే దేవేసి బస్తాలో పోసి, అదిగో బస్తాలు ఆడించుకొచ్చాము. ఇట్టుంటేనే అరిసెలు బాగా వచ్చేది. కాస్త పట్టి చూస్తాము, ఏమి రవ్వ రాలేదు బాగుంది అంటే డైరెక్ట్ గా పోసేయడమే, లేదంటే జల్లెడ పట్టాలి పిండి. ఒక వాయి పట్టి చూసి ఏమి రాలేదులే, రవ్వ రాలేదు బాగా ఆడిందంటే పోసేయడమే, జల్లెడ పట్టే పని ఉండదు. కాస్త రవ్వ వచ్చిందంటే పిండి మొత్తం జల్లెడ పట్టాలి. మన అరిసెలకు కావాల్సింది మెయిన్ వస్తువు అండి. 1 తెడ్డ అయితే, 2 ఈ అరిసెలు నొక్కే పీట అనమాట. దీని గురించి మా అత్తమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అమ్మ ఇవి టేకు చెక్క తీసుకొచ్చి కొయ్యి పని ఆయన్ని పెట్టి మనం సొంతంగా చేపించాము. బజార్లో అమ్మేవి బాగోవు, వేప చెక్కలు అవి పెడతారు. మా అమ్మ 25 ఏళ్ల కిందట కావనా చేపించింది. అప్పటి నుంచి ఇవి ఇలాగే ఉండయి, అసలు ఏం చెక్కు చెదరలేదు, బాగా ఫ్రీగా వెళ్ళిపోతుంది నుంచి ఆయిల్. ఇవి లేకపోతే అరిసెలు చేయలేము మేము. ఆ బాండల్లో గంటితో కొట్టేది మా చేత, మా వల్లే కాదు అసలు. ఈ తట్లో పెట్టుకొని ఒత్తితేనే
సాటిస్ఫాక్షన్ బాగా వస్తాయి అరిసెలు. నెల్లూరు అరిసె అంటేనే ఇది. ఇంతకు ముందు దీని అంత అరిసె చేసేవాళ్ళం. ఇంత పెద్ద అరిసెలు ప్లేట్లో పెడితే ఒక్క అరిసె ప్లేట్ నిండిపోయేది. ఇప్పుడు కాస్త సైజ్ తగ్గించేసాను. ఈరోజు కూడా పెద్దయే చేస్తాను. పెద్ద అరిసెలు, నెల్లూరు అరిసెలు ఇంతకుముందు దంచి చేసేవాళ్ళమి. మా నాన్న చనిపోయాడు, పిలుచుకొచ్చే సేద్యగాళ్ళు లేక 5-6 ఏళ్ళగా దంచి చేసే అరిసెలు ఆపేసాము. ఇప్పుడు మిషన్ బట్టే చేస్తున్నాం 5 ఏళ్ల నుంచి. సో బెల్లం కరిగిన తర్వాత దాన్ని అయితే వడగట్టుకుంటాం కదా. సో చాలా వేస్ట్ ఉంటుంది బెల్లం ప్రాసెస్ చేసేటప్పుడు. అదంతా స్ట్రెయిన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఈ బెల్లం వాటర్ని పాకం రావడానికి మళ్ళీ పొయ్యి మీద పెడతారనమాట. ఇలా దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ కలుపుతూ ఉంటే మనకి పాకం వచ్చేదానికి ముందు తెలుస్తుంది కొంచెంగా. అప్పుడు 1కి 10 సార్లు చెక్ చేస్తూ ఉంటారు. అది ఎలానో చూపిస్తాను చూడండి. అండ్ ఇంకొకటి, ఈ పిండి ఆరిపోకుండా దాన్ని అదిమి పెడతాం అనమాట. సో అప్పుడు కొంచెం తేమ అనేది ఉంటుంది, అరిసెలు బాగా వస్తాయి. ఇది ఎండిపోకుండా ఉంటుంది పిండి కూడా అని చెప్పి ఇలా ఏదైనా దబ్బరకు వేసుకొని బాగా అదిమి పెట్టుకుంటాం అనమాట. ఇక పాకం రావడానికి రెడీగా ఉందన్నమాట. మా చిన్నతమ్మ చెక్ చేస్తూ ఉంది. చూసారు కదా, మా నాన్నమ్మ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుందండి. బాగా జోష్ అనమాట. యాక్టివ్గా ఉంటుంది, ఎప్పుడు కూడా తగ్గేదేలే అంటుంది. పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, మాతో బాగా సరదాగా ఉంటుందన్నమాట. అవన్నీ కూడా మీకు చూపిస్తానులేండి. అండ్ ఇక పాకం సంగతికి వస్తే ఇలా ప్లేట్లో వేసి చెక్ చేస్తూనే ఉంటారు. 10 సార్లు చెక్ చేస్తారు కరెక్ట్ పాకం రావాలి అని చెప్పి. ఎక్కువైనా కూడా అరిసెలు బాగా రావు అని చెప్పి. అండ్ ఈ పాకం వేసే ప్రాసెస్లో అయితే ఇది టేస్ట్ చేయడానికి అందరం పోటీ పడతాం అనమాట. నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి. ఫస్ట్ మా వదినకి బాగా ఇష్టం అనమాట. సో ఫస్ట్ నాకు వేయండి అని చెప్పి తీసుకుంటుంది. ఆ తర్వాత నేను, మా ఆయన, ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా టేస్ట్ చేస్తూ ఉంటారు. హనీ టైప్లో ఉంటుంది టేస్ట్ చేయడానికి. సో ప్రతి 2-3 సెకండ్స్కి అలా పాకం వేసి అది థిక్ జెల్లీ వచ్చేంత వరకు చేస్తూనే ఉంటారనమాట. ఇదిగోండి, ఇది అరిసెల పాకం అనమాట. కొంచెం థిక్గా రావాలి జెల్లీ టైప్లో. అయిపోయిన తర్వాత పిండి వెంటనే వేస్తూ కలుపుతూనే ఉండాలి. కొంచెం అరిసెలు ముద్ద అవుతుంది కదా, అప్పటి వరకు అండి. ఇది మెయిన్ ప్రాసెస్ అనమాట. దీంట్లో కూడా అందరు చెయ్యి పడుతుంది, అందరం తిప్పుతాం అనమాట. ఒక్కరే తిప్పాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో పిండి కంటిన్యూగా వేస్తూ ఉండాలి, కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. ఉండలు అస్సలు కట్టకూడదు, మెయిన్ ప్రాసెస్ అందుకే అనమాట. సో ఉండలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి, బాగా స్మూత్గా అవ్వాలి. సో ఒకరి తర్వాత ఒకరు తెడ్డు మార్చుకుంటూ తిప్పుతూనే ఉంటున్నాము. ఇదొక మంచి ఎక్సర్సైజ్ అని చెప్పుకోవచ్చు. ఎంటర్టైనింగ్గా కూడా ఉంటుంది. ఇప్పుడు లూజ్ గానే ఉంటది. ఒక్కొక్కరు 2 తిప్పులు తిప్పి అందరూ బయటకు వెళ్ళిపోతారు. లాస్ట్ లో తిప్పే పరిసరకు ఉంటది అరిసెల పండగే. కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు ఎవరైనా తిప్పుతారు, తర్వాత బండి స్లో అయిపోయింది. పో నువ్వు పోపా. సో పిండి అయితే ఫైనల్కి వచ్చేసింది. గట్టిగా అవుతుంది కదా, అందుకని చెప్పి బాగా బలంగా ఉన్న వాళ్ళు తిప్పాలని మా ఆయన అయితే రమ్మన్నారు. ఇక మా ఆయన తిప్పుతున్నారు. లాస్ట్కి ఇదిగోండి ఇలా అవుతుంది అనమాట. ఇట్లా రావాలి హరి. వస్తే మళ్ళీ కాసేపు ఒక 20-30 అరిసెలు వేసేసరికి బాగా వచ్చేస్తుంది గట్టిగా. అప్పుడు ఉండ బాగా చుట్టుకో. వేడివేడిగా ఉంది కాబట్టి కాస్త లూజ్గానే దించుకోవాలి పిండి. ఈ మోయిని దించుకోవాలి. పిండి ఫస్ట్ కొంచెం లూజ్గా ఉంటుంది కానీ ఆ తర్వాత గట్టి పడుతూ వస్తుందండి. ఫస్టే మరీ గట్టిగా తిప్పేసాం అనుకోండి, తర్వాత ఇంకా గట్టిగా అయిపోతుంది. దానిపైన కొంచెం నెయ్యి వేసుకున్నారు, పిండి ఆరిపోకుండా టేస్ట్ బాగుంటుందని చెప్పి. ఇక అరిసెలు వేసేదానికి నూనె వేడెక్కే లోపల టిఫిన్ తిన్నాము అని చెప్పి అందరం దోశ బోండా తెప్పించుకున్నాము. ఇంట్లో ఎలాగో ఇంతమంది ఉన్నాం కదా, ఎక్కువ మందికి చేసుకోలేంలే అని చెప్పి ఇక అందరం కూర్చొని దోశ, బోండా, ఇడ్లీ 3 తెప్పించారు. 3 రకాలు షేర్ చేసుకుంటూ తినేసాం. సో ఇలా మా నాన్నమ్మ అయితే ఇంట్లో వాళ్ళ పేర్లన్నీ చదివి ఇలా ఉప్పుతో దిష్టి తీస్తారనమాట. ఫస్ట్ అరిసెలు బాగా రావాలి, ఎవరి దిష్టి తగలకుండా అని చెప్పి. ఇక అరిసెలు వేసే ముందుగా ఇలా ఎండుగడ్డిని తెచ్చి ఇంట్లో ఒక మూల వేస్తారనమాట. వీటి మీద అరిసెల్ని ఆరబోస్తాము. ఇక కొందరేమో అరిసెలు చేస్తుంటే, కొందరేమో ఇంట్లో మధ్యాహ్నం ఫుడ్ తినాలి కదా, దానికోసం అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ఇక్కడ మా చిన్నత్తమ్మ రొయ్యల కూర చేస్తుంది, నేను దానికోసం వెజ్జీస్ అయితే కట్ చేసి ఇస్తున్నాను. ఇక ఇక్కడేమో మా నానమ్మ నూనెలో వేయడం, తీయడం లాంటివి చేస్తుంది. మా అత్తమ్మేమో అరిసెలు అద్దుతుంది. అండ్ మా వదినేమో పిండిని రౌండ్ రౌండ్ బాల్స్‌లా చేస్తుందనమాట.
సో అరిసెలు అయిపోయిన తర్వాత గడ్డి వేసుకున్నాం కదా, దాంట్లో 1 బై 1 ఆరబెడతాం అనమాట. ఇలా ఆరబెడితే అంటుకోకుండా నీట్‌గా వస్తాయి. అండ్ ఇవి ఆరిన తర్వాత రెండో వాయి తీసుకొస్తాం కదా, ఇవన్నీ పక్కకు పెట్టేసి మళ్ళీ అవన్నీ ఆరబెడతాం అనమాట. అది ఒక ప్రాసెస్ లాగా. అరిసెల పిండి కలుపుకోవడం కానివ్వండి, అరిసెలు అద్దడం, వేయడం, మళ్ళీ నూనెలో నుంచి తీసిన అరిసెని పీట మీద పెట్టి ప్రెస్ చేస్తామనమాట. ఎక్సెస్ నూనె ఏదైనా ఉంటే అది ఆ హోల్స్‌లో నుంచి బయటకొచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఈ అరిసెలు తీసుకెళ్ళి గడ్డి మీద ఆరబెట్టి, ఆరిన అరిసెలని మళ్ళీ బకెట్‌లో వేసి స్టోర్ చేసి పండగప్పటికి ఎవరైనా ఇంటికొచ్చినా పెడుతూ ఉంటారు. ఎవరైనా చుట్టాలకి ఇస్తూ ఉంటారు. ఇదంతా పండగ ప్రాసెస్ అండి. ఇవి చేసుకునేది ఇంట్లో వాళ్ళొక్కటే తినడానికి కాదు, అందరికీ పంచడానికనమాట. సో, అందుకే సంక్రాంతి అంటేనే సంబరంగా మంచిగా చేసుకుంటారు. అండ్ ఈ పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం అందరూ సరదాగా చేసుకుంటూ ఉంటారు. ఇక మా నానమ్మనైతే ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. సాంగ్స్ పాడు అని చెప్పి మీరే వినండి. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో జో జో, పాటలు పాడి జో కొట్టాలి జో జో. నన్ను నీవు అమ్మ అన్ననాడు, మీ నాన్న మనసు గంతులేసి ఆడు. సర్లే రాదు నాకు ఒక్కొక్క రోజు. కాదు, అరిసెలు చేస్తా అందరిని జోజో అని చెప్తున్నాడు. అది పోయింది పో కలుసుకొని నేనా పాడు 1000 రూపాయలు ఇస్తా, ఆ? 1000 ఇస్తా, నీతో పాడు పాడతానా? పాడు. ఎన్ని జన్మల పుణ్యాల ఫలమో నిన్నునే చేరుకున్నాను, నిన్నునే చేరుకున్నాను, చిలిపి నవ్వుల నిన్ను చూడగానే. తర్వాత నువ్వు వాడు. వలపు పొంగేను నాలోనే, ఎన్ని జన్మల పుణ్యాల ఫలము నిన్నునే చేరుకున్నాను, నిన్నే చిలిపి కోరుకున్నాను, నవ్వులు నిన్ను నేను చూడగా నీదానినే. నీవు నా వాడవే. నలుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని, వలసి రుక్మిణిగా పిలిపించే శ్రీకృష్ణుని, తొలుత మనసిచ్చి మనువాడే దుష్యంతుడు, పాత పరవళ్ళు దిద్దాలి మీరందరూ, ప్రేమించి పెళ్లి చేసుకో నీ మనసంతా హాయి నింపుకో, ప్రేమించి పెళ్లి చేసుకో మనసు తెలియాలి, మనసు కలవాలిలే, మరసిపోలేని స్నేహాల కరగాలిలే, మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే, మారి నూరేళ్ల పంటగా వెలగాలిలే, ప్రేమించి పెళ్లి చేసుకో నీ మనసంతా హాయి నింపుకో, ప్రేమించి పెళ్లి చేసుకో. అరిసెలు వేస్తూ ఉంటే నూనె తగ్గుతూ వస్తుందనమాట. అందుకని మళ్ళీ వేస్తూ ఉంటాం కదా. కొంచెం సన్‌ఫ్లవర్ ఆయిల్ వేస్తాము. అండ్ ఇంకొకటి పచ్చి వేరుశనగ నూనె కూడా వేస్తాం. టేస్ట్ బావుంటుంది అని చెప్పి. అత్తమడుగు వాగులోన అత్త కూతురో, అందమంతా తడిసిందే అత్త కూతురో. అసలు రంగు ముక్కలు రాదు నాకు. సుక్కలాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి, నా ముద్దే దీపావళి, నా వెనకే గీతాంజలి. జల్లే ఇక్కడైతే మా అమ్మ, తమ్ముడు కూడా వచ్చేసారు. కొంచెం ఊరు నుంచి రావాలి కదా, అందుకే కొంచెం లేట్ అయిందనమాట. సో, మామూలుగా పెళ్ళైన తర్వాత ఫ్యామిలీస్ అనేటివి పెద్దదవుతాయి కదా. పుట్టిల్లు, మెట్టిల్లు అని చెప్పి అందరం కలిసి ఇలా పండగలు చేసుకుంటే చాలా సరదాగా ఉంటుంది. సో, మా అమ్మ కూడా వచ్చింది. అందరం కలిసి అందరి కోసం అరిసెలైతే చేసుకుంటున్నాం ఈరోజు. సో, అలా అరిసెలు వేస్తూ ఉంటే ఇంకో పక్కన ఆరబెడుతూ ఉంటాము. ఇక్కడ 5 కేజీలు చేస్తున్నాం కదా. 5 హౌసెస్ పంచుకుంటామండి. మా అమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు, చిన్నత్తమ్మ వాళ్ళు, వదిన వాళ్ళు, అలా 5 ఇళ్ళ కోసం 5 కేజీలు ఒక్కొక్క కేజీ చొప్పున చేసుకుంటున్నాము. ఇక అరిసెలు వేసిన తర్వాత టేస్ట్ చేయండి, చేయండి అని చెప్పి మా నానమ్మ కంటిన్యూగా చెప్తూనే ఉంటుంది. వేడి వేడి అరిసెలు తినడం కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇంట్లో వాళ్ళు వేడి అరిసెలు ఫస్ట్ స్టార్టింగ్ అందరం పంచుకొని తింటాము. లైట్‌గా కాలుతూ స్మూత్‌గా చాలా బావుంటుందనమాట.
మాకైతే చేసిన రోజు తినడం చాలా ఇష్టం. అందుకని చెప్పి ఆ రోజు మాత్రమే 1 ఆర్ 2 అరిసెలైతే తినేస్తాం. ఆ తర్వాత అవి తినాలన్నా కష్టంగానే ఉంటుంది. ఏం తింటాంలే అని చెప్పి. అందుకే చేసిన వెంటనే కొంచెం వెచ్చగా ఉన్నప్పుడే అందరం పంచుకొని తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బావుంది ఈరోజు చేసిన అరిసెలు. అండ్ బయట కూడా తీసుకెళ్ళి చేసే వాళ్ళకి కూడా తలా ఒక ముక్క ఇచ్చామనమాట. టేస్ట్ చేయండి అని చెప్పి. సో, అందరికీ నచ్చాయి చేసిన అరిసెలైతే. ఇక లంచ్ టైమ్ అయితే అయిందండి. బెల్లపు అరిసెలు చేయడం అయితే అయిపోయిందనమాట. సో, అందుకని చెప్పి ఇంక అందరం అన్నం తిందాము. ఈ లోపల చక్కెర పాకం వచ్చేదానికి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పి స్టార్ట్ చేసేసాము. కొంచెం దోసకాయ పచ్చడి, రొయ్యల కూర అండ్ రసం అయితే చేశారు. ఇక అందరం కూర్చొని భోంచేసేసాము. ఈ లోపల చక్కెర అయితే ఆల్రెడీ పొయ్యి మీద వేశారండి. అది కూడా పాకం సేమ్ ప్రాసెస్ అనమాట. బెల్లం ఎలా చూసుకుంటామో దాన్ని కూడా అలానే చూసుకుంటూ ఉంటాము. పాకం వచ్చిన తర్వాత పిండి పోసి సేమ్ ప్రాసెస్ బెల్లంకి ఎలాగా కలుపుతామో అలానే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. బట్ ఈ చక్కెర అరిసెల్లో మాత్రం మంచిగా ఇలాచీ పౌడర్ అండ్ కొబ్బరి వేసి చేస్తారు. టేస్ట్ అయితే చాలా బావుంటుంది చక్కెరకి, కొబ్బరికి అని చెప్పి. ఇది చక్కెర పాకం వచ్చేటప్పటికి తింటూ ఉన్నామనమాట. అందుకే క్లిప్ మిస్ అయింది. ఈసారి ఎప్పుడైనా డీటెయిల్‌గా చేసి చూపిస్తానండి. అండ్ ఇక్కడ చక్కెర అరిసెలున్నాయి చూసారా? ఇవి కూడా బెల్లపరిసెల్లాగే పిండి కొంచెం లైట్ లూజ్‌గా కలుపుకుంటే గట్టిపడిపోతుందనమాట. అందుకని చెప్పి ఇది కూడా సేమ్ ప్రాసెస్‌లోనే ఉంటుంది. సేమ్‌గా అద్దడం, నూనెలో వేయడం, మళ్ళీ చెక్క మీద పెట్టి ప్రెస్ చేయడం, మళ్ళీ ఇవి కూడా ఆరబెట్టడం. సేమ్ ప్రాసెస్. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బావుంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఈరోజు పాకంలోకి బియ్యం ఎక్కువ పడ్డాయన్నమాట. మామూలుగా 3 రకాలు చేద్దాంలే అని చెప్పి 10 సేర్లు పైన బియ్యం వేస్తే, ఈ 2 రకాలకే 10 సేర్లు బియ్యం అనేది పట్టిందండి. సో, అందుకని చెప్పి కొబ్బరోళ్ళు అనేటివి ఈరోజు లేకుండా రేపు మళ్ళీ పిండి పట్టిచ్చి చేద్దాంలే అని చెప్పి స్కిప్ చేసేసాము. ఈరోజు ఓన్లీ బెల్లపరిసెలు అండ్ చక్కెర అరిసెలు అయితే చేసుకుంటున్నాము. అండ్ బియ్యపిండి పాకంకి పట్టేదాన్ని బట్టి ఏంటి అనంటే, కొన్ని బెల్లం జిగుటు ఎక్కువుంటాయి. కొన్ని తక్కువొస్తాయన్నమాట. దాన్ని బట్టి పిండి పడుతూ ఉంది గాబట్టి, ఈరోజైతే తెచ్చిన పిండంతా అయిపోయిందండి. ఇక అరిసెలు చేయడం అయితే అయిపోయింది. పిండంతా అయిపోయింది. కాల్చడం గూడా అయిపోయింది. ఇక అందరూ చూసారా రిలాక్స్‌డ్ మోడ్‌లో ఉన్నారనమాట. అయిపోయింది అని చెప్పి. ఇవే అన్నమాట చక్కెర అరిసెలు. కొంచెం గోల్డెన్ షేడ్‌లో ఉంటాయి. ఇక బెల్లపరిసెలు తెలిసిందే గదా! కొంచెం డార్క్ షేడ్‌లో ఉంటాయి. పొద్దున్నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు అయిందనమాట. ఇలా చక్కెర అరిసెలు 2 కేజీలే చేశాము. వాటిని గూడా వేడి వేడిగా తీసుకెళ్ళి గడ్డి మీద ఆరబెట్టేసాము విడివిడిగా. అప్పుడు అంటుకోకుండా వస్తాయన్నమాట. ఇదిగోండి డిఫరెన్స్ మీరే చూడొచ్చు. ఇది బెల్లపరిసె, ఇది చక్కెర అరిసె అనమాట. ఈ 2 రకాల్లో మీరే రకం ఎక్కువగా చేసుకుంటారో చెప్పండి. అండ్ మీకు ఏది టేస్ట్ బావుంటుందో చెప్పండి. అందరికీ పండగ కన్నా పండగ ముందు చేసే పిండి వంటలతోనే ఎక్కువ మెమరీస్ ఉంటాయి కదా! సో, మీకేమైనా ఉంటే కామెంట్ చేసేయండి. మాకైతే చాలానే ఉంటాయి. అరిసెలైతే పసక్. అరిసెలు వీళ్ళిద్దరే అరిసెలు చేశారండి కష్టపడి. అవును. అరిసెలు అయిపోయిన తర్వాత మా నాన్నమ్మ వైబ్ అయితే స్టార్ట్ అయింది. అరిసెలు అయిపోయాయి, అన్ని చేసేసాం, ఇంకేం పని లేదు. రేపు రేపు వచ్చేది ఉంది. ఏమేం చేస్తున్నావు? రేపు మనుబులు, ఉప్పు చెక్కలు, బెల్లపు చెక్కలు అవి చేస్తాం రేపు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి 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 దంచవే నా గుండెల ధర, దంచుతా మంగమ్మ మనవడా, నేను దంచితే నీ గుండె దడదడ. దంచు 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 ఒడ్లు దంచు. వల్ల సాంగు దంచవే మేనత్త కూతురా, నేను దంచితే నీ గుండె దడదడ. దంచవే మనవడా, నేను దంచితే నీ గుండె దడదడ. చాలా హ్యాపీ 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 హ్యాపీ. ఏం పండగ? సంక్రాంతి. సంక్రాంతి సంవత్సరాలు సంక్రాంతి. చాలా ఇంకా నాకు ఓపిక లేదు చెప్పడానికి. అందరికి బాయ్ చెప్పు. బాయ్ 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 బాయ్. చూసారు కదా వీడియో మొత్తంలో అరిసెలు చేసింది పొయ్యి దగ్గర కూర్చుంది మా నాన్నమ్మే అనమాట.
సో ఆవిడ మా ఇంటికి కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఏ పిండి వంట చేయాలన్నా ఆ ముందు నిల్చొని కూర్చొని చేయాల్సిందే. ఎవ్వరికి ఆ ఛాన్స్ ఇవ్వదు. రేపు కూడా ఆవిడే కూర్చొని చేస్తుంది. మేము పక్కన అసిస్టెన్సీ ఇవ్వడమే తప్ప చాలా బాగా చేస్తుందండి. పెద్దవాళ్ళకి అది ఎంతైనా కూడా పెద్దవాళ్ళు బాగా చేస్తారనమాట. సో ఆవిడ అంత బాగా చేపిస్తుంది కాబట్టి అందరూ చేస్తే అవి బాగా వచ్చాయి. ఈరోజు అయితే అరిసెలు చేశారు. ఇంకా అయిపోలేదండి. రేపు ఇంకా ప్రోగ్రామ్ ఉందన్నమాట. మునుబ్బులు, ఉప్పు చెక్కలు ఇవన్నీ చేస్తారు. సో ఇంకొక వ్లాగ్ పెడతాను. అదైతే ఈ వ్లాగ్ని మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. మీరు పండగకి ఎటువంటి పిండి వంటలు చేసుకుంటున్నారో కామెంట్ చేయండి. హోప్ సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైట్స్ ఆన్ ఫుడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.